బీవైఎన్ ఇన్వైట్ చేయగానే మా పైన నమ్మకంతో ఇంతవరకు ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చారు. మీరు ఈసీఎల్ నుంచి బేగంపేట వచ్చారు. అవునండి. అండ్ మీరు ఇంతసేపు 3 hours పాటు ఇక్కడ స్పెండ్ చేశారు, ఎంతో మందితో ఇంటరాక్ట్ అయ్యారు, ఈ మీటింగ్ పూర్తిగా మీరు ఎక్స్పీరియన్స్ చేశారు. ఈ అనుభవం మీకు ఎలా అనిపించింది అండ్ మీరు ఏం సర్వీస్ చేస్తారు? సో అదంతా కూడా మన వాళ్ళకి చెప్పండి సార్. ముందుగా ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసినటువంటి కృష్ణ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను పర్సనల్గా. థ్యాంక్ యూ సార్. అంటే నేను కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నాను. ఒక 10 years నుంచి కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నానండి. కాకపోతే ఇక్కడ ఒక ప్లాట్ఫామ్లో మనకు డైరెక్ట్ కస్టమర్ దొరకరని మన మిత్రులందరూ అనుకోవచ్చు, కానీ అది రాంగ్ కాన్సెప్ట్. ఇక్కడ ఉండే అందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ త్రో మనకు చాలామంది లీడ్స్, చాలా రెఫరెన్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ ఫీల్డ్లో మంచి నిష్ణాతులు. సో నేను ఈసీఎల్ దగ్గర నాగారం, తర్వాత దమ్మాయిగూడ, రాంపల్లిలో అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎవరైనా వచ్చినా వాళ్ళకి అంటే రీజనబుల్గా నేను అపార్ట్మెంట్ ఇస్తానని మాటిస్తున్నాను. ఇది నా వైపు నుంచి. థ్యాంక్ యూ సార్. దాంతోపాటు నేను కొన్ని విషయాలు మన కృష్ణ గారు బ్రదర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈజ్ వెరీ డైనమిక్ గాయ్. ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ పాజిటివ్నెస్, పాజిటివ్ ఒపీనియన్స్. బేసికల్గా మనం అంటే నేను ఒక బిజినెస్ మ్యాన్ ఇంతకుముందు ఒకతను ఏం చెప్పారంటే మనం బిజినెస్ మ్యాన్ కాదు, సెల్ఫ్ ఎంప్లాయీలము అన్నాము. దానికి డిఫరెన్స్ క్లియర్గా ఎంప్లాయీస్ను మనము లాక్ చేయొద్దు. ఎంప్లాయీస్ను వాళ్ళు అంటే ఓపెన్ మైండెడ్గా ఫ్రీగా వర్క్ చేయాలనే కల్చర్ను డెవలప్ చేశారు. ఇప్పుడు కనపడుతుంది ఇక్కడ ఉండే వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ హార్ట్ఫుల్గా వర్క్ చేస్తున్నారు. మెయిన్గా మనం బిజినెస్ డెవలప్ కావాలి అంటే ఖచ్చితంగా మన కొలీగ్స్ను మనం చాలా ఫ్రెండ్లీగా చూడాలి. వాళ్ళను మనలో అంటే వాళ్ళతో పాటు ఉంటూ వర్క్ చేయాలనే కల్చర్ను బాగా నేను అలవాటు పరుచుకున్నాను. ఆ కాన్సెప్ట్ బ్రదర్ 100% వెళ్తున్నారు, అది కనపడుతూ ఉంది. సో అతను సక్సెస్ అవుతాడు, చాలా సక్సెస్ అవుతాడు. ఈ కొత్త కాన్సెప్ట్ తీసుకురావడం అనేది అందరికీ ఉపయోగపడేది. అతను డెవలప్ అవుతూ ఇంతమందిని డెవలప్ చేసే ఆలోచనతో ఉన్నాడు కాబట్టి 100కు 200% మన కృష్ణ గారు మంచి పొజిషన్కి వెళ్తారు. అతనితో పాటు మిగతా వాళ్ళని కూడా తీసుకెళ్తాడు. అది నేను గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ కృష్ణ గారు. థ్యాంక్ యూ అండి.